నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. అట్టహాసంగా మాజీ మంత్రి జోగురామన్న జన్మదిన వేడుకలు. భారీ సంఖ్యలో హాజరైన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు. పండగ వాతావరణంలో సాగిన పుట్టినరోజు సంబరాలు. మాజీ మంత్రి జోగురామన్న జన్మదినం సందర్భంగా మానవతా దృక్పథాన్ని చాటేలా సాగిన సేవా కార్యక్రమాలు. మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన. రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్న నేతలు. వీధి వ్యాపారులకు గొడుగులు అందజేసిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. నీట్ పరీక్షలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి. పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని విద్యార్థి యువజన సంఘాల నేతల డిమాండ్. విజయవంతంగా ముగిసిన విద్యా సంస్థల బంద్. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న జన్మదిన వేడుకలను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు సందడి చేయగా మాజీ మంత్రిని శాలువా, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జై తెలంగాణ, జై జోగురామన్న నినాదాలు. నియోజకవర్గంలోని గ్రామాల నుండి తరలివచ్చిన కార్యకర్తల కోలాహలం. తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ఉత్సాహంగా తరలివచ్చిన శ్రేణుల సందడి వెరపి మాజీ మంత్రి జోగురామన్న జన్మదిన వేడుకలు అట్టహాసంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలకు వేలాదిగా అభిమానులు తరలివచ్చి తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారీ గజమాలలతో సత్కారాలు, భారీ ఎత్తున తయారు చేయించిన కేకులతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు చేరుకొని సందడి చేశారు. మాజీ మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ముందుగా అభిమానులు తీసుకువచ్చిన భారీ కేక్ను మాజీ మంత్రి కట్ చేయగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుక నిరంతరం పనులు మీ యొక్క గొప్ప నైపుణ్యత ఇది దర్శిస్తుంది. దీనికి నిదర్శనం తెలంగాణ వైభవాన్ని భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ గారిని వారి యొక్క లో భాగంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అభిమానులకు అభినందనలు తెలియజేశారు. శిబిరం వద్ద మాజీ మంత్రితో ఫోటోలు దిగేందుకు కార్యకర్తలు ఆసక్తి చూపడంతో కోలాహల వాతావరణం కనిపించింది. వచ్చిన ప్రతి కార్యకర్తకు సాదరంగా స్వాగతం పలుకుతూ వారితో కలిసి ఫోటోలు దిగి వారిని ఉత్సాహపరిచారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి పండ్ల రసాలను పంపిణీ చేసి వారికి అభినందనలు తెలియజేశారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు మాజీ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కార్యక్రమ ప్రాంగణం వద్ద కోలాహల వాతావరణం కనిపించింది. అదేవిధంగా వివిధ సంఘాల ప్రతినిధులు మాజీ మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జై జోగురామన్న, జై తెలంగాణ నినాదాల నడుమ పార్టీ నేతలతో కేక్ కట్ చేసిన ఆయన తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా గూడ గ్రామం
తన జన్మదిన వేడుకలకు తరలివచ్చిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తన తుదిశ్వాస వరకు ప్రజాసేవకే పునరంకితం అవుతానని పేర్కొన్నారు. అభిమానంతో తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. మెగా రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరై రక్తదానం చేయడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. జన్మదినాన్ని పురస్కరించుకొని మరి నాకు కలిసి విషయం చెప్పడానికి రావడం జరిగింది. వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇలా రాజకీయ నాయకులతో పాటు మరి అన్ని స్వచ్ఛంద సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, ఆటో రిక్షా యూనియన్స్ కానీ, లారీ యూనియన్స్ కానీ అనేక మంది పెద్దలు, సోదరులు, సోదరులందరూ కూడా మరి జన్మదిన సందర్భ శుభాకాంక్షలు చెప్పినట్టు వారందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మరి ఈరోజు ఈ జన్మదినం సందర్భంగా అనేక మంది అనేక రకాల కూడా సహాయ సహకారాలు మరి ఇలా భోజన వసతులు కానీ, పేపర్ యార్డ్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ, మరి అనేక రకాల చెట్లు నాటే కార్యక్రమం కానీ, హాస్పిటల్లో కానీ, వృద్ధాశ్రమంలో మరి భోజన వసతి, అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వారు మా మీద ప్రేమతో, అభిమానంతో మరి నాకు అన్ని రకాల ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున నా జన్మదిన సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తాం. బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొనగా తమ అభిమానాన్ని చాటుతూ సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన రాగా రక్తదానం చేసిన వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న జన్మదిన వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నలుమూలల నుండి తరలివచ్చిన అభిమానులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. రక్తదానం చేసిన కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అటు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సైతం రక్తదానం చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలను నిలబెట్టే రక్తదానం చేయడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఆసక్తి చూపడం అభినందనీయమని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. తనపై అభిమానంతో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనేక మరి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మాజీ మంత్రి జోగురామన్న భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్ అన్నారు. మాజీ మంత్రి జోగురామన్న జన్మదినం సందర్భంగా స్థానిక రైతు బజార్ సమీపంలోని వీధి వ్యాపారస్తులకు గొడుగులు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై నేతలతో కలిసి గొడుగులు పంపిణీ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న జన్మదిన వేడుకలను పురస్కరించుకుని విస్తృత సేవా కార్యక్రమాలను చేపట్టారు. సమాజ హితం కోరుతూ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే పట్టణంలోని రైతు బజార్లో కూరగాయలు విక్రయించే వారికి గొడుగులను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై కూరగాయల విక్రయదారులకు గొడుగులను అందజేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కూరగాయలు విక్రయించేవారు వానకు తడవకూడదన్న ఉద్దేశంతో వారికి గొడుగులను అందజేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, కౌన్సిలర్ వేణుగంటి ప్రకాష్, శివకుమార్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్ మాట్లాడుతూ ప్రజా నాయకుడు మాజీ మంత్రి జోగురామన్న జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కూరగాయలు విక్రయించే వారికి గొడుగులను అందజేయడం జరిగిందన్నారు. వర్షంలో వారు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో వీటిని పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రజా ఆశీర్వాదంతో మాజీ మంత్రి జోగురామన్న భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. తన జన్మదిన సందర్భంగా ఎండల అమ్ముతూ ఉంటారు కాబట్టి వర్షాలు నాంతూ వాళ్ళ వ్యాపారం చేసుకుంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈరోజు వాళ్ళకు గొడుగులు ఇవ్వడం జరిగింది. వర్షానికి
నానకుండా వాళ్ళ ఏవైతే ఫ్రూట్స్ ఖరాబ్ కాకుండా వాళ్ళు కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళకి చిన్న సహాయం చేయాలన్న ఉద్దేశంతో తన జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ రైతు బజార్లో ఫ్రూట్స్ అమ్మేకునేటటువంటి సోదరులందరికీ కూడా గొడుగులు ఇవ్వడం జరిగింది. అందులో భాగమే స్కూళ్ళల్లో కూడా పాఠశాలలలో రణదివ్య నగర్లో కానీ మహాలక్ష్మివాడలో తాటిగూడ కోలీపుర 9th 10th అదే పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటాయి. 10th పిల్లలకు వర్షం ఉన్నా ఎండ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు పాఠశాలకు పోయి ఖచ్చితంగా అటెండ్ కావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా 9th 10th పిల్లలకు అందరికీ కూడా ఈ 4 పాఠశాలలలో కూడా గొడుగులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజహర్షిషా అధికారులను ఆదేశించారు. అమృత్ పథకంపై గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణవాసులకు తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని కలెక్టర్ రాజహర్షిషా ఆదేశించారు. అమృత్ పథకంపై సంబంధించిన శాఖల అధికారులతో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ రాజహర్షిషా మాట్లాడుతూ అమృత్ పథకంలో ఆదిలాబాద్ పట్టణం ఎంపికైందని 11 జోన్లలో పైప్లైన్ నల్లా కలెక్షన్ల పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఆయా కాలనీల్లో ఇంకా పూర్తి కాని పనులను పూర్తి చేయాలని సూచించారు. మహాలక్ష్మివాడ, ఫిల్టర్ బెడ్ ఏరియా, తిరుపెల్లి, వినాయక్ చౌక్, శాంతినగర్లలో పైప్లైన్ కమిషనింగ్ రెగ్యులైజేషన్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ గంగాధర్, డిఈ సంతోష్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, మున్సిపల్ ఈఈ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. బేలా పోలీస్ స్టేషన్ను గురువారం ఎస్పీ గౌస్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని దస్తాలు, రికార్డులను పరిశీలించి పోలీస్ అధికారులకు విస్తృత సూచనలు చేశారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. బేలా పోలీస్ స్టేషన్ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డు రూమ్లో దస్త్రాలను పరిశీలించారు. రోజువారీ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన భద్రతలో ఉపయోగించే పరికరాలను పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ సిబ్బంది ఫిట్నెస్ను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐ సాయినాథ్, ఎస్ఐ రాధిక తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా బేలా పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసినట్లు తెలిపారు. స్టేషన్లో రోజువారీ కేసుల నమోదుతో సహా పలు అంశాలను పరిశీలించి సూచనలు చేయడం జరిగిందన్నారు. रेगुलर एक्सरसाइज है पुलिस स्टेशन इंस्पेक्शन का, ईयरली इंस्पेक्शन हम लोग करते हैं. सो इसमें इंस्पेक्शन में पुलिस स्टेशन का कैंप, पुलिस स्टेशन का बिल्डिंग, पुलिस स्टेशन में जो रखा गया प्रॉपर्टी है, इलेक्ट्रॉनिक इक्विपमेंट्स, प्लस जो हमारे पुलिस पर्सनल यहाँ पे पोस्टेड है उनसे इंटरेक्ट किया गया, उनसे बातचीत की गई, एक डेमो ड्रिल भी किया गया और पुलिस स्टेशन में जो रिकॉर्ड्स हैं वो भी चेक किए गए और सभी अच्छा पाया गया यहाँ पे. SHO द्वारा पुलिस स्टेशन में क्या क्या एक्टिविटी की जा रही है उसका भी इंस्पेक्शन किया गया. మాజీ మంత్రి జోగురామన్న జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలు జరిపి వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రజానాయకుడు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్న జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి తరలివచ్చిన ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి జోగురామన్న పుట్టినరోజు సందర్భంగా పలు ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా తన నివాసానికి సమీపంలోని సాయిబాబా ఆలయంలో బాబాను దర్శించుకున్నారు. వేద పండితుల సమక్షంలో పూజలు జరిపిన అనంతరం వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి ఆలయాన్ని దర్శించుకున్న ఆయన ప్రత్యేక హారతులు, అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఆలయ అర్చకులను శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పలువురు నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. श्री मंगल मूर्ति दर्शन प्रेमान
స్థానిక సంస్థల్లో ప్రస్తుత పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. గురువారం మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు. జెడ్పీ పాలకవర్గ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో కలెక్టర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం నుండి ప్రత్యేక అధికారి పాలన మొదలు కానుంది. జిల్లా పరిషత్లు ఏర్పడిన నాటి నుండి ప్రత్యేక అధికారి పాలన సాగడం ఇది 6వసారి. జిల్లా కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమించనున్నారు. పాలక వర్గానికి ఉండే అధికారాలన్నీ ప్రత్యేక అధికారికి ఉంటాయి. వచ్చిన నిధుల కేటాయింపు, పనుల ఎంపిక తదితర వ్యవహారాలన్నీ కలెక్టర్ చూడనున్నారు. మరోవైపు మండల పరిషత్లోని ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో జిల్లా స్థాయి హోదా కలిగిన అధికారులను ఆయా మండలాలలో ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఎంపీపీకి ఉన్న అధికారాలే వారికి కల్పించారు. ఎంపీడీఓలతో సమన్వయం చేసుకుంటూ వీరి విధులు నిర్వహించనున్నారు. పనుల ఎంపిక, ప్రణాళిక తయారు, వివిధ మండల శాఖల సమీక్ష, పంచాయతీల పర్యవేక్షణ వంటి అన్ని అధికారాలు వీరికి ఉంటాయి. జిల్లాలోని 17 మండలాల్లో నియమించిన ప్రత్యేక అధికారులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో బేలా మండల ప్రత్యేక అధికారిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మహేందర్, ఎంపీఓ మహేష్తో పాటు పంచాయతీ కార్యదర్శులు ఆయనను సత్కరించి స్వాగతం పలికారు. ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామని మండల ప్రత్యేక అధికారి శంకర్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేరుగా కమిటీ సభ్యులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. మరి మండల ప్రత్యేక అధికారిగా బేలాలో చార్జ్ తీసుకోవడం జరిగింది. మరి మా ముందున్న ముఖ్య కర్తవ్యం ఏంటిదంటే, రాబోయేది వర్షాకాలం సీజన్ కాబట్టి ఈ వర్షాకాలంలో మాకు పెద్ద టాస్క్ ఏంటిదంటే, సాంగిడి నుంచి వెళ్ళి ఇటు మాంగ్రూర్, కొత్తూర్, ఇటు మణియార్పూర్, కామ్గార్పూర్, బెదోడ ఈ గ్రామాలు పెంగంగా పరివాహక ప్రాంతానికి అనుకుని ఉన్నాయి కాబట్టి వాటికి పెంగంగా ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఆ గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారంగా మండలాలతో కమిటీ ఒకటి తీసుకోవడం జరిగింది. అందులో ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, తహసీల్దార్, మరి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మరి ఐసీడీఎస్ సూపర్వైజర్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మాజీ మంత్రి జోగురామన్న జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించగా ఆయా కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో వృద్ధుల నడుమ కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా రిమ్స్లోని పలు విభాగాల్లో రోగులకు పండ్లను అందజేశారు. జన్మదిన వేడుకల్లో భాగంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో వృద్ధుల నడుమ పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి వారికి తినిపించగా ఆయనకు వృద్ధుల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం మరి మాజీ మినిస్టర్ గారు, ఐఎమ్ ఫారెస్ట్ రిలేటెడ్ టు అదేవిధంగా రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేపట్టారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాల్లో కలియ తిరుగుతూ రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసి పండ్లను పంపిణీ చేశారు. అటు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని స్థానిక ఎస్టీయూ భవన్లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే పారిశుద్ధ్య కార్మికులకు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రెయిన్ కోట్లను పంపిణీ చేశారు.
వర్షంలో కార్మికులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో వారికి రెయిన్ కోట్లను అందజేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మహనీయుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని ఘన నివాళి సమర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనతో పాటు దేశ స్వాతంత్ర్యం కోసం అమరులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రాజేశ్వర్, బీసీ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు, శంకర్, అనసూయ, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ అమరుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు. వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి సంవత్సరం అమరుల త్యాగాలను స్మరించుకోవడం కోసం వర్ధంతులు, జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. కాబట్టి మనకు స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది అసలు మనకు వచ్చిన ఇప్పుడు దొడ్డి కొమరయ్య గారు కూడా నిజాం సర్కార్తో ఇట్లా పోరాడినట్టు మనకు, ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి 1947 వచ్చిన మనకు 48 వరకు కూడా తెలంగాణ విముక్తి లేదు. సో దానికోసం ఎందరో మహానుభావులు దీనికి అసలు బాసిండ్రు. సో మనం ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమంలో ఉన్న, మంచి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాము, మంచి బ్రతుకున్నామంటే అందరు ఎలాంటి గొడవల్లో కూడా ఉన్నట్టే అలాంటి మహానుభావులే మనకు చేసిన పుణ్యం. సో వాళ్ళని స్మరించుకోవడం మనకు కంపల్సరీ. కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే తెలియజేశారో దాని తరఫున నేను గవర్నమెంట్ నీట్ పరీక్షలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపడంతో పాటు తిరిగి పరీక్షను నిర్వహించాలని విద్యార్థి యువజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటించిన విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా ముగిసింది. పలు ప్రైవేటు విద్యా సంస్థలు ముందుగానే సెలవు ప్రకటించగా తెరిచి ఉన్న పాఠశాలలు, కళాశాలలకు నేతలు వెళ్లి విద్యార్థులను ఇండ్లకు పంపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్తో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన విద్యా సంస్థల బంద్ పిలుపు విజయవంతమైంది. ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు ముందుగానే సెలవు ప్రకటించగా అక్కడక్కడ తెరిచి ఉన్న విద్యా సంస్థలను విద్యార్థి సంఘాల నాయకులు మూసివేయించి విద్యార్థులను బయటకు పంపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు గణేష్, శాంతన్రావు, మెస్రం భాస్కర్, కేశవ్ తదితరులున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ నీట్ నిర్వహించిన ఎన్టీఏ సంస్థ అవకతవకలకు పాల్పడడంతో విద్యార్థులు మానసిక ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఘటన జరిగి 21 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విద్యార్థుల ప్రాణాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. ఎన్టీఏను రద్దు చేయడంతో పాటు చైర్మన్, కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, తిరిగి నీట్ పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీలు, విద్యా సంస్థలన్నీ బంద్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే మొన్న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయని, నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ ద్వారా పలు విద్యార్థులకు బైకి మార్క్స్ రావడము ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఎందరో చదువుకున్న విద్యార్థులు వాళ్ళు ఫెయిల్ అవుతూ వాళ్ళ యొక్క భవిష్యత్తుని బాధలో పెడుతూ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కనిపిస్తూ ఉన్నదని విద్యార్థి సంఘాల తరపున తెలియజేస్తా ఉన్నాం. మాజీ మంత్రి జోగురామన్న జన్మదిన వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండే బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి స్వగృహానికి తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. జన్మదిన వేడుకల్లో భాగంగా తన కుటుంబీకులతో కలిసి కేక్ కట్ చేశారు. అంతకుముందు వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. జోగురామన్న సతీమణి జోగురమ,
కుమారుడు జోగు మహేందర్తో పాటు పలువురు నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే పట్టణంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ నిర్వాహకురాలు రేవతి బెహెన్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికైన జిల్లా విద్యార్థులను గురువారం ఘనంగా సత్కరించారు. పట్టణంలోని సైన్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను సత్కరించి అభినందనలు తెలియజేశారు. అంతర్జాతీయ పోటీల్లోనూ విద్యార్థులు సత్తా చాటి జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలని అతిథులు ఆకాంక్షించారు. విద్యార్థులకు తమకు ఆసక్తి కలిగిన క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలని సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ సూచించారు. టార్గెట్ బాల్ అంతర్జాతీయ పోటీలకు డిగ్రీ కళాశాల సైన్సెస్, ఆర్ట్స్ అండ్ కామర్స్, మహాత్మా జ్యోతి బాఫులే నుంచి 3 విద్యార్థులు వంశీ గౌడ్, గౌరీ, సాత్వికలు ఎంపికయ్యారు. కాగా గురువారం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారులు ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అనితతో కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. జనవరి నెలలో సిద్దిపేట కేంద్రంగా జాతీయ టార్గెట్ బాల్ పోటీలు జరిగాయని, ఇందులో ప్రతిభ కనబరిచిన వంశీ గౌడ్, గౌరీ, సాత్వికలు అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 9 నుంచి నేపాల్లో జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చాటి దేశంతో పాటు జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇద్దరు విద్యార్థులు కూడా అంతర్జాతీయ స్థాయిలో టార్గెట్ బాల్ స్పోర్ట్స్లో నేపాల్లో జరిగేటువంటి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. వీరు గత జనవరి నెలలో జరిగినటువంటి జాతీయ స్థాయి టార్గెట్ బాల్ పోటీలలో అందులో విజయం సాధించి ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో జరిగేటటువంటి టార్గెట్ బాల్ పోటీలకు నేపాల్కు ఎంపిక కావడం అనేది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్కు మేము చాలా ప్రాముఖ్యతనిస్తున్నాము. అదేవిధంగా గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థులు వాళ్ళలో చాలా టాలెంట్ దాగి ఉంది, దాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి జోగురామన్న సూచించారు. పదవీకాలం ముగిసిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలను గురువారం ఆయన ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. తన జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిని సత్కరించి అభినందించారు. 5 ఏళ్ల కాలంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ప్రస్తుత పాలకవర్గ సభ్యులు, అధికారుల సహకారంతో గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి విశేష కృషి చేసినట్లు తెలిపారు. పదవిలో లేకపోయినప్పటికీ ప్రజాశ్రేయస్సే పరమావధిగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల కోసం పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. నేను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి కూడా ఎంతైతే కష్టపడి పనిచేస్తున్నాడో మీరు కూడా రేపు కొత్త ఎంపీటీసీలు వచ్చేదాకా, కొత్త జడ్పీటీసీలు వచ్చేదాకా, కొత్తగా సర్పంచులు గెలిచేదాకా నేను ఎప్పుడు అమలు చేశాను. అప్పటి వరకు మీరే సర్పంచులు, మీరే ఎంపీటీసీలు, మీరే ఎంపీపీలు, మీరే జడ్పీటీసీగా కొనసాగుతారు. రేపు మన ప్రభుత్వంలో లోకల్ బాడీస్ ఎన్నికల్లో మీరు కష్టపడి మీకు అవకాశం వస్తే మీరుంటారు. రిజర్వేషన్లు మారితే రేపు వేరే కొత్త సోదరులు రావచ్చు, వారు కూడా మనోలే కాబట్టి ఆ రకంగా గెలిపిస్తారని చెప్పి కష్టపడి పనిచేస్తారని చెప్పి మీతోటి కోరుకుంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకొని పలు పార్టీల ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దొడ్డి కొమరయ్య చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించిన నేతలు ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతితో పాటు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేస్రం మనోహర్ 2వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారిరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు, సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ్, మంజుల, స్వామి, ఆశన్న, లంక జమున, శకుంతల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట మొట్టమొదటి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. పేదలకు లక్షలాది ఎకరాల భూమిని పంచి వెట్టి చాకిరీని తుదముట్టించిన పోరాటంగా తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. కామ్రేడ్ మేస్రం మనోహర్ చిన్న వయసులోనే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగారని, పోడు భూములకు హక్కు పత్రాల కోసం, ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమించారని గుర్తు చేశారు. అమరవీరులు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారు 1946 జూలై 4వ తారీఖు నాడు అమరుడు అయ్యారు. ఆయన పోరాట స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 5 సంవత్సరాల పాటు కొనసాగి మరోవైపు సిపిఐ పార్టీ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి నివాళి అర్పించారు. భూస్వామ్యులు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాడి నిరుపేదలకు భూములను అందించిన మహనీయుడు కొమరయ్య అని ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవిదాస్, అరుణ్ కుమార్, కుంటాల రాములు, పాషా తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారు, కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారు, కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారు, కామ్రేడ్ దొడ్డి కొమరయ్య, కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారు, కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారు. మాజీ మంత్రి జోగురామన్న జన్మదినాన్ని పురస్కరించుకొని జైనత్ మండల కేంద్రంలో గల సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మాజీ మంత్రి జోగురామన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని జైనత్ మండలం బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి ఆకాంక్షించారు. మాజీ మంత్రి జోగురామన్న జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నేతలు ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ పూజలు చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు గొడుగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ దేవన్న, లస్మన్న యాదవ్, పులివేని గణేష్ యాదవ్, అడిల్లు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు నాయకులు లింగారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి మాజీ మంత్రి జోగురామన్న అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజాసేవలో పునరాంకితం కావాలని ఆకాంక్షించారు. ఈరోజు మనం గౌరవ మాజీ మంత్రి వర్యులు గత 40 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసం బడుగు బలహీన పేద వర్గాల అభివృద్ధి ధ్యేయంగా మరి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని గత 40 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలల్లో అభివృద్ధి చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి గౌరవ మాజీ మంత్రి వర్యులు ఈ ప్రజల కోసం అనేక సేవలు చేయాల్సిన అవసరం ఉన్నది. మరి వారికి శక్తి సామర్థ్యాలు కూడా ప్రజాసేవ చేయడానికి మరి ఇవ్వాలని చెప్పి మేము జైనత్ గ్రామస్తులందరం కూడా ఈరోజు జైనత్ గ్రామ కార్యకర్తల తరపు నుంచి ఈరోజు లక్ష్మీనారాయణ స్వామిని మేము వేడుకోవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత కొనిజేటి రోషయ్య జయంతి వేడుకలను జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. దిగ్గజ నేత చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలితో నివాళి అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, శాసన మండలి సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఆయన అందించిన సేవలను సంఘం ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పలువురు ముఖ్యమంత్రుల కార్యవర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన రోషయ్య 16 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా తన పదవికి సంపూర్ణత చేకూర్చారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టిన ఆర్థికవేత్తగా పేరు గడించారని నేతలు పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచి ఆదర్శంగా నిలవాలని కులస్తులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహాసభ రాజకీయ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనగం సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కౌటిక్ రాజు, గారె మధుకర్, రాజేష్, దిన్కర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా తమను ఎన్నుకున్న ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో అహర్నిశలు పాటుపడి అన్ని విధాలా ప్రజలకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
పదవీకాలం పూర్తి చేసుకున్న మావల మండల ఎంపీపీ దర్శనాల సంగీత, వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ రహీం ఖాన్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్లు ప్రజల కోసం ఆహర్నిశలు పాటుపడిన ప్రజాప్రతినిధుల సేవలు ఎంతో విలువైనవని అన్నారు. వారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మావల కాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, దామోదర్ రెడ్డి, నవీన్ రెడ్డి, గణపతి రెడ్డి, సురేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ డిమాండ్ చేశారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణికే బొగ్గు గనులను సింగరేణికే బొగ్గు గనులను బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆపేంత వరకు బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆపేంత వరకు నశించాలి కేంద్ర. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా మాజీ మంత్రి జోగురామన్న జన్మదిన వేడుకలు. భారీ సంఖ్యలో హాజరైన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు. పండగ వాతావరణంలో సాగిన పుట్టినరోజు సంబరాలు. మాజీ మంత్రి జోగురామన్న జన్మదినం సందర్భంగా మానవతా దృక్పథాన్ని చాటేలా సాగిన సేవా కార్యక్రమాలు. మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన. రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్న నేతలు. వీధి వ్యాపారులకు గొడుగులు అందజేసిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. నీట్ పరీక్షలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి. పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని విద్యార్థి, యువజన సంఘాల నేతల డిమాండ్. విజయవంతంగా ముగిసిన విద్యా సంస్థల బంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.